హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము. ఎగ్స్ని ఉడకబెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎగ్స్ ఉడికాక ఆ వాటర్ని వంపేసి కూల్ వాటర్ పోసి ఆ పెంకులు ఒలిచి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, 1 టేబుల్ స్పూను. ఫ్రై అయ్యాక అవి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈరోజు సండే కదా, మీరేం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి. నెయ్యి హీట్ అయ్యాక స్పైసెస్ వేసుకోండి. బిర్యానీ ఆకు అవేం లేవు, అందుకే వేయలేదు. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసి కుక్ అవనివ్వండి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ కుక్ అయ్యాక 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి కుక్ అవనివ్వండి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు పోసుకోవాలి. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు అలా వాటర్ పోసుకోండి. వాటర్ బాగా మరగాలి. బాగా మిక్స్ చేశాక మీరు టేస్ట్ చేయండి ఆ వాటర్ని. సాల్ట్ సరిపోకపోతే కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందే కడిగి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకొని వాటర్ అన్నీ వంపేసుకొని తీసుకోవాలి. వాటర్ రాకుండా బియ్యాన్ని ప్యాన్లోకి వేసుకోండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. కొంచెం వాటర్ తగ్గిపోయాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. వాటర్ ఉంటుంది కదా, కలిపినా ఏం కాదు. వాటర్ లేనప్పుడు కలపకూడదు. ఇంకా కదిలించకుండా మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మగ్గనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వండి. సబ్స్క్రైబ్ చేయండి చూసేసి వెళ్ళిపోకుండా ప్లీజ్. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్. థ్యాంక్ యూ.